దేశ రాష్ట్ర రాజకీయాలను ప్రముఖులను ప్రభావితం చేసిన చిత్తూరు పీసీఆర్ జూనియర్ కళాశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది. అటు పాలకులు, అధికారులు, పూర్వ విద్యార్థులు పట్టించుకోకపోవడంతో కళాశాల పాచిపట్టి దర్శనమిస్తుంది. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించిన పీసీఆర్ కళాశాల కళాహీనంగా తయారైంది. 1931వ సంవత్సరం పి చిన్నమ్మారెడ్డి జూనియర్ కళాశాలగా స్థాపించి ఎంతో మంది ఇక్కడ నుంచి దేశ రాజకీయాలను శాసించే వ్యక్తులుగా, లీడర్లుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా, పారిశ్రామికవేత్తలుగా పీసీఆర్ కళాశాల విద్యాబుద్ధులు నేర్పించింది. అయితే నేడు ఇక్కడ చదువుకున్న పాఠశాలను, కళాశాలను చూసి చూడనట్లు వదిలేయడం బాధకరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీ పడడంతో ప్రభుత్వ పాఠశాలలు మరుగున పడుతున్నాయి. పీసీఆర్ కళాశాలలో చదివిన తాము కళాశాలను కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. నాడు నేడు అంటూ అప్పటి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన గడ్డను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పీసీఆర్ కళాశాల పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఈ పాఠశాలలో 1200 మంది పేద విద్యార్థులు విద్య అభ్యసిస్తుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతులకు నోచుకోక, అభివృద్ధికి నోచుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కళాశాలపై మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో చాటుగా చూస్తున్న ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ మజీద్ మీడియాతో మాట్లాడుతూ పీసీఆర్ కళాశాల శిథిలావస్థకు చేరుకుని కళా విహీనం అయిన ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ మేరకు స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కళాశాల మరమ్మతులకు నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తారని ముందుకు వచ్చారని తెలిపారు. నేను షేక్ అబ్దుల్ మజీద్ సార్, రీసా కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈ కాలేజ్ మనకు చాలా గొప్ప చరిత్ర కలిగిన కాలేజ్ ఇది. 1854లో ఈ ఎడ్యుకేషన్ సంస్థ స్టార్ట్ అయ్యింది. తర్వాత గవర్నమెంట్ కాలేజీగా, గవర్నమెంట్ బోర్డ్ హై స్కూల్గా పేరు ఉండింది. 1969లో ఇంటర్మీడియట్ అనేది విడితీసింది. తర్వాత దీనికి మన 1970స్లో పి చిన్నమరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. తర్వాత దీని పేరు పి చిన్నమరెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీగా, స్కూల్గా పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన కాలేజీలో ఈ క్యాంపస్ను ఇప్పుడు వొకేషనల్ కాలేజీ, జనరల్ కాలేజీ, హై స్కూల్గా విడిపిస్తారు. మొత్తం క్యాంపస్ మీద దగ్గర ఒక 1000 మంది పైన ఉన్నారు. జూనియర్ కాలేజ్, జనరల్ కాలేజీలో 350 మంది ఉన్నారు. మన పక్కన వొకేషనల్ కాలేజీ కూడా 300 మంది ఉన్నారు. స్కూల్లో కూడా 40 మంది ఉన్నారు. ఈ విధంగా క్యాంపస్లో 1000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, పేదపిల్లలు చదువుతున్నారు. దీని కండిషన్ చూస్తే హెరిటేజ్ బిల్డింగ్ ముందు మేము గవర్నమెంట్ కూడా రాస్తామంటే వాళ్ళు దీని కండిషన్ కూడా చూసి ఫుల్ కండిషన్ ఉంది. మొత్తం బిల్డింగ్ కాస్తా ఉంది, బిల్డింగ్ రాస్తాము. ఈ మధ్యలో నాడు నేడు కింద కూడా దీని రిపేరు, పెయింటింగ్, రూఫింగ్ కూడా రికమెండ్ చేస్తారు. ప్రపోజల్ పెట్టినాము, వాళ్ళు కూడా చేస్తామన్నారు. కానీ పని మధ్యలో ఆగిపోయింది సార్. ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూశారు. ఈ పని చేసి దీన్ని ఖచ్చితంగా ఐకానిక్ బిల్డింగ్ చేస్తాననేసి మాట ఇచ్చారు. ఈరోజు ఎలా మేము కలుస్తాం సార్తో. సార్ అన్నారంటే 18 తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ ఐకానిక్ బిల్డింగ్గా మంచి బిల్డింగ్ నేను దీన్ని కట్టిస్తాను మీకు అని అన్నారు సార్. కాబట్టి దయచేసి ఊరు పెద్దలు కూడా దీన్ని సహకరిస్తే ఈ గొప్ప విద్యా సంస్థ ఇది. దీన్ని మనం ఊరు కోసము, ఊరిలో మనం మంచి ఇక్కడ చదివిన వాళ్ళు చాలా మంచి అంతస్తులు చేరుకున్నారు. మినిస్టర్లు అయినారు, కలెక్టర్లు అయినారు, విద్యావంతులుగా
దేశాన్ని పాలిస్తున్నాయి.